మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి గమనించుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి గమనించుదాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిజం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకైన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. నిలబడి ఉన్న చోట తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడ, కృపామయుడ, నిత్యము ప్రజ్వలించుచున్నటువంటి ఆత్మస్వరూపైన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ యొక్క ఆజ్ఞ లేకుండా ఏ ఒక్క మానవుడు కూడా ఈ స్థలంలోనికి ఇలాగ సమకూర్చబడి ఉండలేడు ప్రభువా. మేము ఇలాగ సమకూర్చబడి ఉన్నామంటే అది కేవలం నీ అనాది సంకల్పమును, నీ ప్రేమ, నీ కృప ఉన్నదని మేము ఎరుగుతూ నాయన. సమస్తమును బట్టి కూడా మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉన్నాము నాయన. ఏ వాక్యమైతే మాలో నిజంగానే ప్రభువా ఒక మంటను రేకెత్తించగలదో, ఏ వాక్యమైతే మాలో ఉన్నటువంటి మురికినంతను కూడా ప్రభా కడిగివేయగలదో, ఏ వాక్యమైతే మాలో జీవమును ఉత్పత్తి చేయగలదో, ఆ వాక్యమును మేము సమీపించుచుండగా మా అందరికీ కావలసినటువంటి ఆత్మీయ ఆహారాలు ప్రభా మాకు పంచమనియు, ఈ ఋతువులకు సరిపడ ఆహారమును, మా కోసం నియమించబడినటువంటి ఆహారం మాకు దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని మా అందరి కోసం కూడా మీరు మాకు అనుగ్రహించమని, మా మధ్యలో మీ ఆత్మ సంచారం జరిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. నిజంగానే మీలో ఉండే క్రియలను బట్టి కాదు కానీ మీలో ఉన్నటువంటి క్రీస్తుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేను చాలా మరలి మాట చెప్తూ ఉంటాను, మరలి చెప్తా ఉన్నాను. క్రీస్తు రక్తం క్రింద మీరందరూ పరిశుద్ధులే. వ్యక్తిగతంగా మన మానవ ముఖములో మానవుని యొక్క భాగం గుండా చూస్తుంటే మనలో అనేకమైన తప్పిదాలు ఉన్నాయి, అనేకమైన లోపాలు ఉన్నాయి, సరిచేసుకోవలసినవి ఇంకా అనేకాలు కనబడుతూ ఉన్నాయి. కానీ క్రీస్తు రక్తము చార్చబడినప్పుడు మాత్రము మనం పరిపూర్ణులుగా ఉంటా ఉన్నాం. మనం ఎలాగన దేవుడి యొక్క ప్రవక్త ద్వారా దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటే ఒక వర్తమానం చెప్పి ఉన్నారు. పరిపూర్ణమైనటువంటి బలహీనతలో పరిపూర్ణమైనటువంటి బలము. ఎస్ ఆర్ నో? ఎప్పుడైతే పరిపూర్ణంగా బలహీనులు అవుతారో అప్పుడే పరిపూర్ణ బలవంతులు అవుతారు. కేవలము ఒకవైపు మాత్రాన్ని మరి చూసుకోవచ్చు, మరొక వైపును చూడలేకపోవడం అనేది కార్నల్ మైండ్ అంటాడు దేవుడి యొక్క ప్రవక్త. నేను కేవలం పరిపూర్ణమైన బలవంతుణ్ణి అని మాత్రమే చూడగలగడము, విశ్వాసం అనుకోవడము ఎంత మంచిదో, నేను అంతటి బలాన్ని నా పరిపూర్ణమైన బలహీనతలో కూడా పొందుకోగలుగుతానని తెలుసుకోవడమే దీన మనస్సు. జాగ్రత్తగా గమనించాలి. దీన్ని మనము ఒక శుంకరి యొక్క ప్రార్థనలోను, పరిసయుడి యొక్క ప్రార్థనలో చూస్తూ ఉంటాము. తన పరిపూర్ణమైన భక్తిని చూడగలిగే వ్యక్తి ఒకరు,
ఒకరు తన పరిపూర్ణమైనటువంటి బలహీనతలను చూస్తూ దానిలో దేవుని శక్తిని వెతికే మరొకరు. ఈ ఇరువురిలో దేవుడు అంగీకరించింది మాత్రము బలహీనతల్లో బలాన్ని వెతుక్కునే వారిని అంగీకరించాడు ఆయన. ఆమేన్. అందుకే పలుమార్లు మనం బలహీనతల గురించి మాట్లాడినా, అనేక మార్లు మనలో ఉన్నటువంటి విషయాల్ని సరిచేసుకోవడం కోసం మరలా వాక్యం దగ్గరికి వచ్చుతూ మనం కడుక్కుంటూ మనం రెన్యూ అవ్వడానికి, నూతన పరచబడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. బహుశా ఈ విషయాల్లో బలహీనులుగా ఉన్నామేమో కానీ రక్తం వల్ల మాత్రం పరిపూర్ణమే. కృప అంటేనే నీతో కాని దాన్ని మరొకరు వచ్చి తోడ్పడ్డానే కృప అంటారు. నా అంతట నేనుగా రాజ్యాన్ని చేరుకోలేను కానీ కృప వలన కుమ్మరించబడిన రక్తం గుండా సాధ్యపడతా ఉంది. ఆ రూపకంగా చూస్తే మనం అందరం కూడా అయ్యా పరిశుద్ధులుగా నియమించబడ్డాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా మంచిది. మరొకసారి ఆయన ప్రభు యొక్క సన్నిధిలోనికి మీరందరూ వచ్చి ఉన్నారు. కాసేపు మన సమయాన్ని వాక్యంలో గడుపుదాం. ఈరోజు మీ ముందుకి చాలా చిన్న అంశాన్ని తీసుకొచ్చాను. ఇది మీ అందరికీ తెలిసిందైనప్పటికీ, పరిచయం ఉన్నప్పటికీ కూడా, కానీ ఎందుకు ఈ విషయం పట్ల మిమ్మల్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక బలమైన నడిపింపు కలుగుతూ ఉంది. నేను మిమ్మల్ని ఈ విషయంలో ప్రోత్సాహం మీకు కలగబడాలని, మరింతగా మీరు ఈ విషయాల్లో ముందుకు సాగాలని ఆశపడతా ఉన్నాను. చదవబడిన లేఖనాల గుండా ముందుకు సాగిపోదాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యుల్ని అడిగగా, జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువు శిష్యుల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, ఇంతవరకు నేను చేసిన కార్యాలు చూశారు కదా, ఇప్పుడు నన్ను గురించి మీరేం చెప్పుకొనుచున్నారు, ఈ ప్రపంచం ఏం చెప్పుకుంటుంది అని అడిగినప్పుడు యేసు ప్రభు అడిగిన ప్రశ్నకి శిష్యులు చెప్తున్న సమాధానాలు చూస్తుంటే వారు అంటారు, కొందరు నిన్ను బాప్తిజం ఇచ్చే యోహాన్ అని చెప్తున్నారయ్యా. అంటే ఇదివరకే బాప్తిజం ఇచ్చే యోహాన్ లేడా? ఉన్నాడుగా. మళ్ళీ ఈయన బాప్తిజం ఇచ్చే యోహాన్ అని చెప్పుకోవడం ఏంటి? జాగ్రత్తగా గమనించాల. ఇదివరకే బాప్తిజం ఇచ్చే యోహాను ఉండగా మళ్ళీ ఈయనను కూడా బాప్తిజం ఇచ్చే యోహాన్ అని చెప్పుకోవడం ఏంటి? ఒకటి. తర్వాత గమనించండి, కొందరు ఏలియా అనియు మరికొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొచ్చున్నారు. ఎవరెవరు ఏ మాటలు చెప్పుకొచ్చున్నారో వాళ్ళు చెప్పుకొచ్చున్న ఆ మాటలను బట్టి వారి ప్రత్యక్షత స్థాయి ఏర్పడుతుంది. కొంతమంది ప్రవక్తలలో ఒకడు అంటే పర్వాలేదు కానీ కొంతమంది ఏకంగా ఇర్మియా అంటున్నారు. ఇర్మియా మళ్ళీ తిరిగి రావడం గురించి నువ్వు లేఖనాలు ఎక్కడ చూడవు కూడా. వీరు మరీ ధర్మశాస్త్ర గ్రంథ విషయాల్లో ప్రత్యక్షత చాలా చిన్న స్థాయి వ్యక్తులు. ఎవరు? ఇర్మియా అని చెప్పుకునే వాళ్ళు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఇర్మియా మళ్ళీ వస్తాడనేటువంటి లేఖనం మీరు ఎక్కడ చూడరు. కానీ కొందరైతే ప్రవక్తల్లో ఒకడు అంటున్నారు. వీరు కొంచెం పర్వాలా. దేనికంటే? ఇర్మియా అన్న వాళ్ళకంటే కొంచెం పర్వాలా. ఎందుకంటే దీనికంటే ముందు 400 సంవత్సరాల వరకు కూడా ప్రవక్తే లేడు అసలు. మలాకి గ్రంథం తర్వాత 400 సంవత్సరాల వరకు కూడా అసలు ప్రవక్త అన్నవాడే లేడు. అయినా సరే బహుశా ప్రవక్తలో ఒకటి ఉండొచ్చేమో అన్న ఆలోచనతో ముందుకు సాగారు. కొంచెం పర్వాలేదు వీళ్ళు. మరికొంతమంది అయితే ఈయన ఏలియా అయి ఉండొచ్చు అన్నారు. వెరీ గుడ్. ఏలియా మళ్ళీ తిరిగి వచ్చి సమస్తమును చక్కబెడతాడన్న లేఖనాలు ఉన్నవి కనుక ఆ భయంకరమైన మహాదినం రాకమునుపు ప్రవక్తకు ఏలియా నేను పంపుతాడన్నాడు కనుక ఇదిగో కొన్ని లేఖనాలను ఆధారం చేసుకొని మరలా ఏలియానేమో అని అంచనా వేస్తూ ఊహిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు. వీరు పర్వాలే. వీరు దేనికంటే పర్వాలేదంటే, అయ్యా ఇర్మియా అన్నదానికన్నా ప్రవక్తలలో ఒకడన్నదానికన్నా కొంచెం పైనే ఉన్నారు వీళ్ళు. కరెక్టేనా? కానీ మరో వర్గాన్ని చూడండి, నేను బాప్తిజం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు. ఏంటది? వీళ్ళు కంప్లీట్గా ఆఫ్ ద టాపిక్ వెళ్ళిపోయారు.
కంప్లీట్ వేరే జానర్లో ఉన్నారు వీళ్ళు, వేరే వర్గానికి వెళ్ళిపోయారు వీళ్ళు. అంటే బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క పని ఏంటో, ఈయన యొక్క దేవుడు ఇతనికి అప్పచెప్పబడిన కార్యము, ఇతడి తర్వాత రావలసిన వాడై ఉన్న వాని యొక్క విషయాల గురించి అవగాహన లేక ఈ రెండింటిని మిక్స్ అయిపోయి ఎవరు ఫోర్ రన్నరో ఎవరు కింగో తెలియని వ్యత్యాసాలలో ఉన్నారు. ఏదో ఏలియా అనడం కంటే బాప్తిసం ఇచ్చే యోహాను అంటే బహుశా బాగా తెలిసినటువంటి ప్రత్యక్షతలో ఉన్నామనే భావనలో ఉన్నారు. కానీ ఏ ఏలియాని గురించి అయితే మాట్లాడారో ఆ ఏలియా, బాప్తిసం ఇచ్చే యోహాను, ఈ రెండు ఒకటే అన్న విషయము వీరికి తెలియదు. ఆమేన్. మొత్తం గలిబిలి గందరగోళంగా కనబడుతూ ఉంది. ఇవన్నీ యేసు ప్రభు వారు విని, సరే మంచిది, ప్రత్యక్షత లేనటువంటి ఈ ప్రజల గురించి కాసేపు పక్కన పెట్టండి, మీరేమనుకొనిచున్నారు చెప్పండి ఒకసారి అన్నప్పుడు ఆయన వారు అంటారు, పేతురు మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా గమనించండి. 15వ వచనం. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. ఆయన ఒక్కరిని అడగల, తను ఎదురుగా నిలబడినటువంటి శిష్యుల సమూహాన్ని అడిగాడు. ఆ శిష్యుల సమూహంలో కూడా దేవుడి యొక్క ప్రజలే అయినా సరే అనుమానాస్పదమైనటువంటివి కొంతమంది వ్యక్తులు ఉండక మానరు. ఎవరు లాంటి వాళ్ళు? తోమా లాంటి వాళ్ళు. ఊరికే దేన్ని నమ్మరుగా. ఇప్పుడు ఆ సమూహంలో నుంచి, ఆ గుంపులో నుంచి పేతురు పలుకుతున్న మాటలు ఆయన అంటాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువి. ఈ మాట విన్న వెంటనే దేవుడు ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? జాగ్రత్తగా ఆయన అంటాడు, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, నీకు పరలోకమందున్నటువంటి నా తండ్రి నీకు బయలుపరిచాడు, కానీ నరులు నీకు బయలుపరచలేదు. అంటే నరులు బయలుపరిచేది ఉంది, నరులు బయలుపరచకుండా నేరుగా క్రీస్తు నుంచే బయలుపరిచేది, తండ్రి నుంచి బయలుపరిచేది కూడా ఉంది. నమాట జాగ్రత్త వినాల. కానీ నరులు గుండా బయలుపరిచేది వేరు, నేరుగా తండ్రి గుండా బయలుపరచబడుచున్న సంగతులు వేరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న అంశము, ది రెవల్యూషన్ ఈజ్ ద విక్టరీ. ప్రత్యక్షతే విజయం. చిన్న అంశం మీతో మాట్లాడతాను. ఇక్కడ ప్రపంచమంతట్లో ఉన్నటువంటి క్రైస్తవులందరి గురించి కానీ, సంఘశాఖలో ఉన్నటువంటి క్రైస్తవుల గురించి కానీ, వర్తమానంలో ఉన్న వారిని గురించి కానీ, ఈ వర్తమానంలో సైతము భిన్నమైనటువంటి సంఘాలను గురించి కానీ మనం ఆలోచిస్తే ఇక్కడున్న ఈ సందర్భము ఉన్నట్టుగా ఒదిగిపోద్ది. ఈ వర్తమానాన్ని గురించి ఒకడు ఏమనుకొనిచున్నాడయ్యా? ఒకడు అనుకొనిచున్నాడు ఇది ఒక మనిషి నుంచి పుట్టిందని. మరొకడు అనుకొనిచున్నాడు ఏది ఈ మధ్యకాలంలో లాస్ ఏంజల్స్ కాలిపోయిన తర్వాత పర్వాలేదు, దీనిలో కొన్ని సత్యాలు ఉన్నాయి, కొన్ని అసత్యాలు ఉన్నాయని. కరెక్టేనా? లాస్ ఏంజల్స్ కాలిందిగా, జనాల గుండెలు మండాయి, ఎందుకంటే పలకబడింది జరిగిందిగా. ఇప్పుడు మొత్తం తప్పనడానికి వీలు లేకుండా పోయింది. కొంత సత్యం ఉంది, కొంత అసత్యం ఉంది అని అనుకునేవాడు ఒకడు. కరెక్టేనా? మరొకడు అనుకోండి, ఈ వర్తమానాన్ని గురించి మీరు ఏమనుకొనిచున్నారయ్యా? మరొకరు అంటారు ఇది బైబిల్ టెక్స్ట్ బుక్, ఇది గైడు అనేవాళ్ళు ఒకరు. కరెక్టేనా? మరి మరికొందరు ఏమనుకుంటున్నారయ్యా అంటే బైబిల్ ఇక్కడ, వర్తమానం ఇక్కడ. ఇదే బ్యాచ్ తెలుసా? యేసు ప్రభువుని పట్టుకొని బాప్తిసం ఇచ్చే యోహాను అనే బ్యాచ్ ఇది. దేని స్థానం మీద గుర్తుపట్టలేని బ్యాచ్ ఇది. అయ్యా మీరు ఇంతకీ మీరేమనుకొనిచున్నారయ్యా?
మీరేమనుకుంటున్నారే వర్తమానాన్ని గురించి? రెండు ఒక్కటే, రెండు ఒక్కటే. నేను మీకు మాట చెప్పను, ఇప్పుడు ఇది మీకు నా పరలోకపు తండ్రి బయలుపరచబడ్డది, కానీ నరులు మీకు బయలుపరచలేదు. నరుల గుండా వచ్చేటువంటి ప్రత్యక్షతలు ఎలా ఉంటాయంటే, బైబిల్ ఇక్కడ, వర్తమానం ఇక్కడైనా కొంతమంది గుంపు ఉంది, బైబిల్ ఇక్కడ, వర్తమానం ఇక్కడైనా గుంపు కొంతమంది దగ్గర ఉంది. అసలు వర్తమానం వేరు, బైబిల్ వేరే గుంపు ఒకటి ఉంది. వివిధ రకాల ప్రజలు ఉన్నారు ఈ రోజున. కానీ దేవుడి వాక్యము రాయబడిన గ్రంథము, పలకబడిన గ్రంథాలు రెండింటిలో ఉన్నది ఆయన వాక్యే. ఈ రెండు సమానమే. ఆమేన్. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా గమనించాలి. ఒక పరుగు పందెం జరుగుతూ ఉంది. ఆ పరుగు పందెంలో మీరు ఏ విధంగానైనా పరిగెత్తండి, ఏ రూపంలో పరిగెత్తండి, ఏ రూట్ గుండా పరిగెత్తండి, మొత్తానికి గమ్యాన్ని చేరుకున్నాడు నెంబర్ 1. ఈ పిల్లలందరూ ఒకసారి పరిగెత్తి ఇచ్చేసా, పదండ్రా 1 2 3 పరుగు పందెం స్టార్ట్ చేశారు. దానిలో ఒకడి చెవులోకి నెమ్మది వచ్చి రూబేన్ బ్రదర్ ఒక మాట చెప్పాడు. అంటే మా అబ్బాయి కొంచెం సన్నగా ఉంటాడు కదా, షార్ట్ కట్ చెప్తాను, మెల్లగా షార్ట్ కట్ తేడు ఆయన. ఈజీగా గమ్యాన్ని చేరుకోగలిగే మార్గాన్ని మెల్లగా రహస్యంగా చెప్పాడు ఆయన. ఈ షమ్ము గారి కన్నా వేగంగా పరిగెత్తగలిగేటువంటి వ్యక్తులు, కాలంలో అధికమైన బలం కలిగే పిల్లలు ఉన్నారు. కానీ ఒక రహస్యమైన ప్రత్యేకమైనటువంటి ఎవరికి తెలియని మార్గము వీడికి ఒక్కడికి మాత్రమే తెలిసింది. ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంటుందయ్యా? ఏది? మార్గం తెలిసినోడే. నీ కాలంలో బలం ఎంత ఉంటే నాకు అవసరం లేదు. నువ్వు ఇదివరకు 100,000 పరుగు పందాలు గెలిచి ఉండవచ్చు, గోల్డ్ మెడల్ కొట్టి ఉండొచ్చు. కానీ ద రియల్ డిఫరెన్స్ మేకర్ వచ్చేసి, ఎవరికైతే మిగతా వాళ్ళకు తెలియపరచబడిందో ఇదిగో ఇక్కడే విజయం ఆధారపడి ఉంది. ద ట్రూ విక్టరీ లైస్ ఇన్ ద ట్రూ రెవల్యూషన్. నిజమైన విజయము, నిజమైన ప్రత్యక్షత పొందుకున్న ప్రజల దగ్గరే ఉంది. అంతకు మించి మరొక చోట దాన్ని పట్టుకోలేవు. కరెక్టేనా? ప్రైజ్ ది లార్డ్. అందుకే వ్యాపారంలో చూడండి, మీరు నార్మల్గా దాన్ని ఏమంటారు? ట్రేడింగ్ అంటే దాన్ని ఇంకా వేరే పదాలు ఏమంటారు? కాదే, ట్రేడింగ్ కాదయ్యా, నాకే తెలుగు రావడం లేదు. పెట్టుబడిదారీ వ్యవస్థ ట్రేడింగ్ అయ్యా, డబ్బులు పెట్టగానే వస్తాయి చూసారా? సరే, మరొక విషయం చెప్తానండి. మీకు లాటరీ తెలుసా? లాటరీ అందరి చేత టికెట్లు కొనిపించా. అది మంచిది కాదు, ఉదాహరణకు చెప్తున్నా, పట్టుకుంటానని చెప్పాక మళ్ళీ కొనేరు. నేనేం చేశానంటే ప్రత్యేకంగా జాకోబ్ గారికి చెప్పా, ఇగో నిద్రపోతున్న జాకోబ్ గారికి లేపి మరి, నాన్న పాపం ఇదిగో ఈ పలానా రంగు టికెట్ కొనరా, గెలిచే అవకాశాలు ఉంటాయని వాడికి ఒక్కడికి చెప్పా. మిగిలిన పిల్లలు ఎవరికి చెప్పలా. ఇప్పుడు దీనిలో గెలుపు ఎవరికి వస్తుంది? అధిక అవకాశం ఎవరికి ఉన్నవి? ఎవరైతే రహస్యంగా దాచిపెట్ట సమాచారం వారికి మాత్రమే తెలియపరచబడ్డదో, మిగిలిన వాళ్ళకు తెలియకుండా ఉన్నదో, ఈ విషయమే గెలిచేవాడిని గెలవని వాడిని, ఈ వర్గాన్ని వేరు చేసేది ఈ ఒక్క విషయమే. ఆమేన్. ఎక్కడైతే ప్రత్యక్షత దాచిపెట్టబడుతుందో, ఆ ప్రత్యక్షత దాచిపెట్టబడ్డ ప్రజలలో ఎవరికైతే ప్రత్యేకంగా కేటాయించబడిందో వారు మాత్రమే విజయాన్ని పొందుకొని బయటకు వస్తారు. అన్ని చోట్ల ప్రత్యక్షత ఆయన పలుకుతున్నప్పుడు కేవలం తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ తెలుసుకొని అలాగ నడవడం. ఆమేన్. ఎవ్రీ టైం అంతే. ఎవరికి తెలియపరచబడకుండా కొంతమందికి తెలిసినప్పుడే విజయాలు వస్తాయి. జాగ్రత్తగా గమనించండి. ఇదిగో ఈ పిల్లలందరూ
కొన్ని పరీక్షలు రాశారయ్యా, ఎగ్జామ్లు రాశారు. దాంట్లో ఒక అమ్మాయికేమో 99 వచ్చాయి, ఒకరికేమో 80 వచ్చాయి, మిగిలిన వారికి 60, 70, 40, 10 కూడా వచ్చాయి. ఇది దేన్ని బట్టి, ఈ వ్యత్యాసాలు దేన్ని బట్టి వస్తూ ఉన్నాయి? అందరికీ ఒకే రకమైన పుస్తకాలు ఇవ్వబడ్డాయి, అందరికీ ఒకే రకమైన స్కూళ్ళు, ఒకే రకమైన తరగతులు, ఒకే రకమైన టీచర్లు, అయినా సరే వ్యత్యాసాలు వచ్చాయి. అంటే దిద్దేవాడు తప్పుగా దిద్దాడా? కాదయ్యా. అందరికీ సమానమైన అవకాశాలు, సమానమైన పరిస్థితి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే బాగా గ్రహించి పట్టుకోగలిగారో వారే విజయాన్ని సాధించగలిగారు. పరిస్థితులు సమానమే, గ్రహింపులోనే విజయం ఆధారపడ్డది. ఇక్కడ కూడా శిష్యులందరినీ నిలబెట్టి నేను ఎవడని మీరు చెప్పుకొచ్చున్నారు అని అడిగినప్పుడు అక్కడున్న శిష్యుల్లో ఒకరు మాత్రమే నీవు సజీవుడమైన దేవుడి యొక్క క్రీస్తువయ్యా అనగానే కమాన్ క్లాప్స్, దా ఇదిగో పరలోకపు తాళంచెవి. పరలోకపు తాళంచెవి ఎవరికి అప్పచెప్పబడ్డదయ్యా అంటే ఇది స్క్రూ డ్రైవరు. ఏం చేస్తాం, 3 ప్రార్థనలకు వెయ్యాలి 2, 3. పరలోకపు తాళంచెవి తీసుకో. ఎందుకు ఇచ్చాడు ఆయనకి? ది రివెలేషన్ ఈజ్ ఆల్వేస్ రివార్డెడ్. ప్రత్యక్షత బహుమానము పొందదగినది. శిష్యులందరిలో ఆయనకి ఎందుకు ఇచ్చాడంటే ఆయనకే ప్రత్యక్షత ఉన్నది కాబట్టి. తర్వాత ఈయనకు వచ్చిన ఈ ప్రత్యక్షత ఆయన అంటాడు, తర్వాత మాట చూడండి, చదివిన తర్వాత 20వ వచనం చూడండి. అటు పిమ్మట క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని పేతురుతో చెప్పాను. కాదు, ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించెను. శిష్యులకు ఖండితంగా చెప్పాను అంటే శిష్యులందరికీ ఎట్లా తెలిసింది? ఒక వ్యక్తికి నేరుగా తండ్రి నుండి తెలిసింది, ఆ వ్యక్తి నుండి మిగిలిన శిష్యులకు తెలుస్తా ఉంది. ఇప్పుడు శిష్యులకు చెప్తున్నాడు ఆయన, ఈ ప్రత్యక్షత మీకే, ప్రజలకు పెట్టబాక, మిగిలిన లోకానికి పంచబాక, ఎందుకంటే ఈ ప్రత్యక్షత మిగతా వారి కోసం నేను ఇవ్వలే. దిస్ ఈజ్ ఓన్లీ టు యూ, మీకోసం మాత్రమే ఈ ప్రత్యక్షతలు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకయ్యా మీకు మాత్రమే? సరే, ఇప్పుడు నేను ఈ మాటను కాదని ప్రభువా, ఈ మాటను పట్టుకొని వెళ్ళి బయట ఉన్న ప్రజలకి నీ మాటను ధిక్కరించి చెప్తాను. ఏమని? నువ్వు క్రీస్తు అని. నిన్ను బయటికి వెళ్ళా, రండి బ్రదర్, రండి రండి, నీకు విషయం చెప్తానండి. ఇది ఇప్పుడే మాకు కొత్తగా బయలుపరచబడ్డ విషయం ఏంటో తెలుసా? యేసు క్రీస్తయ్యా. పట్టుకోండి వీడిని, రాళ్ళు తీసుకొని ఏం చేస్తారు? పొట్టు పొట్టు కొడతారు. కరెక్టేనా? ఎందుకంటే ఒక మనుషుని పట్టుకొని నువ్వు దేవుడు అంటావేమి? నిన్ను రాళ్లతో కొట్టమని ధర్మశాస్త్రం ఆజ్ఞాపిస్తా ఉంది. సిన్స్ ద పీపుల్ ఆర్ నాట్ రెడీ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ రెవల్యూషన్స్, ప్రజలు ఆ ప్రత్యక్షత స్థాయికి సిద్ధంగా లేకపోవటం వల్ల, ప్రత్యక్షతలో సిద్ధంగా లేని వాడికి ప్రత్యక్షత చెప్పావనుకో, వాడు ఆ ముత్యాలు తొక్కి తొక్కి చంపుతాడు. అయ్యా, నా మాట మీకు అర్థమవుతుందా? మీ ప్రత్యక్ష స్థాయిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కలాగా అర్థమవుతుంది. అది కరెక్టేనా? మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి మీ జ్ఞానం ఎంతో, మీ విశ్వాసం ఎంతో ఆ స్థాయిలో అర్థమవుతుంది ఈ విషయాలు. ఎందుకంటే ఈ అంశమంతా ప్రత్యక్షతే, అర్థమయ్యేది కూడా ప్రత్యక్షత మీదే. నాకేం అర్థం కావట్లేదు బ్రదర్ అంటే మన ప్రత్యక్షత ఆ స్థాయిలో ఉంది. నాకేం పెద్దగా తగులుతలేదు బ్రదర్ అంటే మన విశ్వాసం ఆ స్థాయిలో ఉంది. బ్రదర్ నాకు ఎక్కడెక్కడికో పోతుంది బ్రదర్ అంటే ఓ అక్కడ దాకా ఉంది నీ ప్రత్యక్షత. మీరు వింటున్నారా? ప్రత్యక్షత మీకు అనుగ్రహించబడ్డది, మిగిలిన వారికి కూడా అనుగ్రహించబడుతుంది. ఎప్పుడు? కాలం రాని, ప్రతిదానికి సమయం కలదు. చెప్పుటకు, చెప్పకుండుటకు, గ్రహించుటకు, కక్కుటకు, అన్నిటికీ సమయం కలదు. ఆమేన్.
బైబిల్ మొత్తంలో మీరు పరిశీలించి చూడండి అయ్యా, ప్రత్యక్షతల్లోనే విజయం ఆధారపడ్డది. ఎక్కడ ప్రత్యక్షత ఉంటుందో అక్కడే విజయం. ఆమేన్. ఎస్ ఆర్ నో? ఈ మధ్యకాలంలో చాలా తక్కువ ధరకే నేను ఎక్కువ సరుకులు కొన్నా. ఓ బ్రదర్ అడిగాడు, ఎలా సాధ్యమైందయ్యా అంటే, అది ఎక్కడ దొరుకుతుందో నాకు ఆ ప్రత్యక్షత ఉంది కాబట్టి. ఎస్ సార్, నీకు తెలియదు, నువ్వు పొందుకోలేవు. అంటే ఇప్పుడు లాభము, రివార్డ్, బహుమతి దేని మీద ఆధారపడ్డది? తెలుసుకోవడంలోనే. ఎస్ సార్. ఈ మధ్యకాలం సహోదరుల మధ్య సంభాషణ జరిగింది, ఏదో లోన్కి సంబంధించిన విషయాలు. నాకు అప్పుడే తట్టింది. ఎవరికి ఏమంటారు దాన్ని, కొత్తగా ఏదో చేయాల్సి అక్కర్లేదు. కానీ గవర్నమెంట్ ఇప్పటికే చాలా వందల పథకాలు పెడుతుంది. తెలిసినోడు వినియోగించుకొని వాడుకుంటాడు. వాడుకోలేకపోతున్న ప్రతి ఒక్కడికి కూడా తెలియదు కాబట్టి వాడుకోలేకపోతున్నాడు. కేవలం సమాచారం బయలుపరచుటలోనే అంత ఆధారపడ్డది. వాక్యం దగ్గర కూడా అంతే. నువ్వు ఏ గుంపువో, బిలీవర్స్లో 2 వర్గాలు, నాన్ బిలీవర్స్లో మన విశ్వాసులో 2 వర్గాలు, అవిశ్వాసులో 2 వర్గాలు ఉన్నాయి. మొత్తం 4 వర్గాల ప్రజలు ఉన్నారు. ఎస్ ఆర్ నో? ఏ వర్గం ప్రజవో నీకు బయలుపరచబడుతున్న సమాచారం మీద ఆధారపడ్డది. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క సమాచారము ఒక్కొక్క సమయంలో బయలుపరచబడతా ఉంది. ఆ సమాచారం ఎంతలో ఉంటుందో దాన్ని బట్టి నీ వర్గం ఆధారపడ్డది. ఆమేన్. మన అంశం పేరేంటయ్యా? ద రెవల్యూషన్ ఇస్ ద విక్టరీ. ప్రత్యక్షతే విజయం. ప్రత్యక్షత వస్తే చాలు, ఆటోమేటిక్ విజయం వస్తుంది. ద మోర్ ఈజ్ రివీల్డ్ టు యూ, ద మోర్ ద విక్టరీ ఛాన్సెస్ ఆర్ టు యూ. ఎస్ ఆర్ నో? ఇప్పుడు బైబిల్లో కొన్ని సందర్భాలు చూపిస్తాను మీకు, జాగ్రత్తగా గమనించాలా. నేరుగా వర్తమానం కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. 55-1006. ఈ ఏ హిడెన్ లైఫ్, దాచబడిన, క్షమించాలి, ఈ కదా నేను అన్నది, నేనే తప్పు చెప్తా ఉన్నాను మళ్ళీ. ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి అనే వర్తమానంలో 16వ పేరును చూడండి, 16. కరెక్ట్, ఇద్దరు కరెక్ట్ చదివారు. మైక్లో ఉన్న వాళ్ళు చదవండి, తెలుగులో ఉన్న వాళ్ళు మైక్లో చదవండి. మొత్తం దేవుడి సజీవ సంఘం అంతా కూడా ప్రభువైన యేసు ప్రత్యక్షతపై నిర్మించబడిందని నువ్వు ఎరుగుదువా? నీకు తెలుసా సంఘం కట్టబడేది ప్రత్యక్షత మీద అని తెలుసా? దేని మీద కట్టబడుతుంది? బిల్డింగ్ల మీద కాదు. వచ్చేప్పుడు హైదరాబాద్ వస్తుండగా పక్కన ఉన్న బ్రదర్కి వచ్చిన వీడియో పెట్టాడు. నిజంగానే దాంట్లో విన్నట్టుగానే చర్చిలు కడుతున్నారు కదా, సంఘాలు కడతలేదు. ఈరోజు చర్చి నిర్మాణాలు బాగా జరుగుతున్నాయి సంఘ నిర్మాణాల కంటే. ఆ వినబడిన మాట సత్యమే. చర్చి నిర్మాణం పునాదుల మీద జరుగుద్ది, కానీ ఆత్మీయ సంఘ నిర్మాణం మాత్రం ప్రత్యక్షత మీదే జరగాల. ఎందుకంటే సంఘానికి విజయం రావాలంటే, మీ వ్యక్తిగత జీవితాల్లో విజయాలు రావాలంటే, మీ కుటుంబ జీవితాల్లో విజయాలు రావాలంటే, సంఘం అంతా విజయాన్ని పొందుకోవాలంటే, విజయానికి కారణమయ్యే ప్రత్యక్షతే దాన్ని అక్కడి వరకు తీసుకెళ్ళగలుగుతుంది. ప్రత్యక్షత మీదే కట్టాలా. దేవుడి యొక్క ప్రవక్త అంటారు, మీకు తెలుసా దేవుడి యొక్క జీవం కలిగిన సంఘము ప్రత్యక్షత మీదే కట్టబడుతుందని. తర్వాత ఏదేను తోటలో క్షమించండి, ఏదేను తోట దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆయన కయ్యను మరియు ఏబేలు ఇద్దరున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడ పాపము చేసి వారు బయటకి పారద్రోయబడిన తర్వాత సంగతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. వచ్చి కయ్యను వచ్చి ప్రభువుని ఆరాధించెను మరియు ఒక బలి అర్పించెను. అతడు చేయగలిగినంతా చేశాడు. అతడు, నువ్వు గమనించావా? కయ్యనికి భక్తి లేదని ఎవడన్నాడయ్యా?
అసలు హేబేలు భక్తి ముందు చూస్తే కయ్యూని యొక్క ఆమెన్లు ఎక్కువ ఉంటాయి. హేబేలు యొక్క వర్తమానాలు చదివిన దానికంటే కయ్యూని యొక్క వర్తమానాలు చదివిన సంఖ్య ఎక్కువ కాదంటారా? అయ్యా, హేబేలు కంటే కయ్యూని యొక్క చర్చ్ అటెండెన్స్ ఎక్కువ. ప్రైజ్ లార్డ్ చెప్పినప్పుడు గట్టిగా ఇస్తాడు. ఎవరు? ఇక్కడ మాంసం దీన్ని పెరిగాడుగా. ఎస్ సార్. తర్వాత అయితే హేబేలు అతడు క్రియలతో కాదు కానీ విశ్వాసము ద్వారా అతడు వచ్చెను అని బైబిల్ చెప్పెను కదా. మనం ఎబ్రీ 13లో మనం చూస్తూ ఉంటాం. కయ్యూను కన్నా హేబేలు విశ్వాసం ద్వారా మేలైన శ్రేష్టమైన బలి అర్పించాడు. తర్వాత కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అతడు దేవునికి అర్పించెను. దేవుడు దానికి అలా అని సాక్ష్యం ఇచ్చాడు. అలాగున అతడు నీతిమంతుడై ఉండెను. ఎందుకు? అతడు దేవుని కార్యములను చూచెను. ఆయన దేవుని కార్యాల్ని చూచెను. ఎక్కడ చూశాడు? ఎలా చూశాడు? అయ్యా, తల్లిదండ్రుల ద్వారా విశ్వాసము కూడా చూచాను. ఆమేన్. కొంచెం స్త్రీలు ముందుకు రండి. చెప్పండి, చదవండి. దేవుని కార్యము చూచెను. అది అతనికి బయలుపరచబడి ఉండేనా? హేబేలుకి ఇంగ్లీష్లో చాలా చక్కగా రాస్తాడు, ద ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్ which was revealed to him. దేవుడి యొక్క క్రియ అంతా కూడా, దేవుడి యొక్క ఆలోచన ప్రణాళిక అంతా కూడా హేబేలుకి అది ప్రత్యక్షపరచబడ్డది. ఎట్లా ప్రత్యక్షపరచబడ్డది? ఆదాము అవ్వల గుండా ప్రత్యక్షపరచబడిన దానికంటే, శరీరాల గుండా వచ్చిన దానికంటే నేరుగా తండ్రి గుండా వచ్చిన ప్రత్యక్షత ఎక్కువ. సేమ్ ఎగ్జాక్ట్గా పేతురు దగ్గర మాట్లాడే మాట. అక్కడ కనుక ఒక 2 సెకన్లు డ్రామాటికల్గా చూస్తే, హేబేలు ఇది బలి అర్పణ లక్ష్య పెట్టిన తర్వాత ఎట్లా తెలిసే నీకు ఇది అర్పించాలని? దేవుడికి ఏం అర్పించాలని అనుకుంటున్నారు ఈ ప్రజలు? ఒకడు అంటాడు పండ్లు పూలని. మరి నువ్వేం అర్పించాలనుకుంటున్నావు? ఒక జంతు బలిని. హేబేలు, ఇది నీకు తండ్రి బయలుపరిచిందే కానీ రక్త మాంసములు కలిగే శరీరం కూడా రాలేదు నాన్న నీకు. ఇది ద ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్ ఈస్ బీన్ రివీల్డ్ టు ద హేబేల్. దేవుడి యొక్క తండ్రి గుండా ఆ ప్రత్యక్షత, దేవుడి యొక్క ఆ ప్రణాళిక అంతా కూడా హేబేల్కి రివీల్ చేయబడింది, ప్రత్యక్షపరచబడ్డది. సూత్రం గుర్తుందిగా, ఎక్కడ ప్రత్యక్షత ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. వెరీ సింపుల్. ప్రత్యక్షత రావడం గురించే బాధ, లేని చోట బతిలాడనే తెచ్చుకోగలగాలి. ఒకసారి ప్రత్యక్షత వస్తే చాలు, విజయం వచ్చేస్తుంది. ఆమేన్. దేవుడు తన ప్రవక్తలు అంటాడు, ఆ దేవుడి యొక్క ప్రణాళిక అంతా, ప్రోగ్రామ్ అంతా కూడా హేబేలుకి ప్రత్యక్షపరచబడ్డది. కాబట్టి ఆ ప్రత్యక్షత బ్రదర్స్ అయినటువంటి 2 వ్యక్తులు చేస్తున్న భక్తిలో, బలి అర్పణలో ఒకరిది లక్ష్య పెట్టబడి విజయాన్ని పొందుకోవడానికి కారణమైంది. ఏదయ్యా విజయము ఒక విశ్వాసికి? విశ్వాసమే. ఏ విశ్వాసం గుండానైతే ప్రత్యక్షతను పొందుకున్నాడో అదే విశ్వాసము దేవుడి చేత లక్ష్య పెట్టబడే రీతిలో, దేవుడి చేత లక్ష్య పెట్టబడుట అంటే ఈ రోజున సారూప్యంగా చూపిస్తే ఎత్తబాటుకు సరిపడే విశ్వాసము. ఈ రోజున అదే విశ్వాస స్థాయిని తీసుకొస్తే గనక ఎత్తబాటుకు సరిపడే విశ్వాసము అక్కడ ఉన్నటువంటి ఆ హేబేలులో ఉత్పత్తి అవ్వడానికి గల కారణము అయ్యా ప్రత్యక్షత కారణము. అదే అతడి విజయం. ఆ తర్వాత అతని సహోదరుడైనటువంటి
కయీను అతన్ని చంపడము, చంపిన తర్వాత అతడి యొక్క రక్తం నేలలోకి పోవడము. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఏది హేబేలు పొందిన విజయాన్ని గురించి ఇక్కడ దేవుడు పలుకుతున్నాడు. ఏమన్నా తెలుసా? నీతిమంతుడైన నీ తమ్ముడి రక్తము. నీతిమంతుడా? దేన్ని బట్టి నీతిమంతుడు తీర్చబడ్డది? విశ్వాసము, ప్రత్యక్షత. ఈ రెండింటి వల్ల నీతిమంతుడైపోయాడు ఆయన. మంచివాడైపోయాడు. దేవుడి యొక్క గ్రంథములో అతడి పేరు రచించబడదగినటువంటి గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. దేన్ని బట్టి అంటే ప్రత్యక్షత. ద ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్ ఈస్ బిన్ రివీల్డ్ టు ద ఏబెల్. ఆ ప్రత్యక్షపరచబడిన ఆ ప్రణాళిక అతని పేరుని గ్రంథాల్లో లిఖించబడిన స్థాయికి తీసుకెళ్లి నీతిమంతుడు అని దేవుడు పలికే స్థాయికి, పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుడైన హేబేలు ఆయన రాయబడే స్థాయికి తీసుకెళ్ళింది. అది ప్రత్యక్షత అంతటి విజయాన్ని ఇస్తుంది. మన విజయం ఏదో కాదయ్యా, క్రీస్తుని పొందుకోవడమే మన విజయం. దేవుడి చేత ఒక మంచి సాక్ష్యాన్ని పలికింపబడుటే మన విజయం. ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆ పరిమాణంలో కూర్చోవడం మన విజయం. ఈ లోకంలో విజయాల గురించి మాట్లాడడం లేదు మనం. ప్రత్యక్షతే ఆ విజయానికి కారణమవుతుంది. దేవుని ప్రవక్త అంటాడు, ద ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్ విచ్ వాజ్ రివీల్డ్ టు హిమ్. తర్వాత చూడ బైబిల్ అప్పటికి రాయబడి ఉండలేదు. బైబిల్ అప్పటికి ఇంకా రాయబడలేదుగా. కనుక కయ్యను అదే తల్లిదండ్రుల బోధలో ఉన్న అతని సహోదరుడు దిగువకు వచ్చి మరియు బలిని అర్పించుటకు ఫలం తెచ్చాడు. అయితే ప్రత్యక్షత ద్వారా ఏదైనా తోట నుండి మనల్ని బయటికి తెచ్చినది అది ఫలములు కాదని అతడు చూచెను. ఎంత అద్భుతమైన మాట. మనల్ని ఏదేనిలో నుంచి మనల్ని బయటికి తెచ్చింది ఫలాలు కాదయ్యా, ఒక జంతు బలి ద్వారా మనం బయటకు వచ్చాం. వాళ్ళ అమ్మ నాన్న చెప్పింది ఒకటే, అరే మేము పాపం చేసాం రా, తప్పు చేసాం. అప్పుడు దేవుడు వచ్చి మా మధ్యలోకి దిగొచ్చి ప్రశ్నలు అడిగాడు. నేను తెల్లమొహం పెట్టాను, మీ అమ్మ తెల్లమొహం పెట్టింది. సరే అమ్మ, మరి అప్పుడు తర్వాత దేవుడు ఏం చేశాడు? ఒక జంతువుని తీసుకొని దాన్ని అర్పించి దాని యొక్క చర్మాన్ని తీసుకొని మాకు చర్మపు చొక్కాలు చేశాడు. ఆలోచిస్తున్నాడు ఈయన. పాపం చేసినప్పుడు చెట్ల దగ్గరికి వెళ్ళలేదు ఆయన, ఫలాల దగ్గరికి వెళ్ళలేదు ఆయన, జంతువు దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఏదో ఉన్నది, దేవుడికి ఇష్టమైనది ఏదో జంతువులో ఉన్నది. ఈ ప్రత్యక్షత తండ్రి దగ్గర నుంచి నేరుగా హేబేలుకి వచ్చింది. ఇది అతని విజయానికి కారణమై నీతిమంతుడైన పేరు పెట్టబడ్డది అతనికి. ద విక్టరీ లైస్ ఇన్ రెవల్యూషన్. తల్లిదండ్రుల దగ్గర ఎంత విన్నాడు అంతే విన్నాడు. కానీ వినిన ఆ పునాదుల పైన కలిగి ఉన్న విశ్వాసం పైన దేవుడు అనుగ్రహించబడిన ప్రత్యక్షత తోడుగానే విశ్వాసము ప్రత్యక్షత తోడగానే విజయం బయటకు వచ్చింది. అక్కడ నీతిమంతుడనే పేరును పొందుకోగలిగాడు. ప్రత్యక్షత నిజంగానే మనల్ని విజయం అనేటువంటి పతాక స్థాయిలో కూర్చోబెడుతుందయ్యా. ఈ రోజున చాలా సామాన్యమైన విషయం, అంటే మనకిప్పుడు సామాన్యం, ప్రపంచానికి ఇంకా అది మర్మమే. ప్రభుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం గురించి చూడండి. మన దగ్గర అదే గ్రంథం, వారి దగ్గర అదే గ్రంథం. మన దగ్గర ఇట్టాగే తెల్లగూడల బిల్డింగ్లు, వాళ్ళ దగ్గర తెల్లగూడల బిల్డింగ్లే. వాళ్ళకో పాస్టర్, మీకో పాస్టర్. వాళ్ళ దగ్గర ఇట్టటి కెమెరాలు ఉంటాయి, బహుశా ఇంకొంచెం మేలైన కెమెరాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర పులిపిట్లు ఉంటాయి, మన దగ్గర పులిపిట్లు ఉంటాయి. వాళ్ళ దగ్గర కూడా దానికి పేరు సంఘమే, దీనికి సంఘమే. కానీ తేడా ఎక్కడుంది అంటే స్థలాల్లో కాదు, మీ వస్త్రధారంలో కాదు, ప్రత్యక్షతలో తేడా. ప్రత్యక్షతే మనల్ని ఈ రోజున ఉన్నతమైనటువంటి పరిచర్యలో ఈ లవోదిక సంఘకాలంలో దాటి వధువు కాలంలో కూర్చోబెట్టింది ప్రత్యక్షతే. It is the revelation that is making us to sit in this position. ప్రత్యక్షత లేకపోతే ఏమవుతుంది తెలుసా? విజయం రాదు. మరి ప్రత్యక్షత ఉంటే విజయం, ప్రత్యక్షత లేకపోతే అపజయం అన్నాగా. మరి కొంచెం కొంచెం ప్రత్యక్షత ఉంటే గట్టి చెప్పలేయా?
అదేంది భలే ఉంది మీ తెలివి. ప్రత్యక్షత ఉంటే విజయం, ప్రత్యక్షత లేకపోతే అపజయం. మరి కొంచెం ప్రత్యక్షత ఉంటే కొంచెం విజయమా? కరెక్టే చెప్పారు, కరెక్టే చెప్పారు. మిమ్మల్ని ఇప్పుడు బైబిల్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి గుండా తీసుకెళ్తాను చూడండి. సరే, ఇది అక్కడ అట్లాగే ఉంచండి, తర్వాత చూద్దాం. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని గమనించుదాం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి, ఇశ్రాయేలుల రాజు అయినటువంటి అతని యొద్దకు వచ్చి అతనిని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని ఏడ్చెను. జాగ్రత్తగా గమనించండి. దేవుడి యొక్క ప్రవక్త ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని చూపిస్తారంటారు. సచ్ ఎ మోస్ట్ హంబుల్ పర్సన్. ప్రవక్త అనారోగ్యంతో బాధపడుతుండగా రాజు తన దగ్గరికి ప్రవక్తను పిలిపించుకోలేదు, కానీ తానే రాజు దగ్గరికి దిగొచ్చినటువంటి ఒక చక్కటి దీనత్వం కలిగిన రాజుగా ఈ యెహోయాషుని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ జరిగిన సందర్భాన్ని చూడండి. అందుకు ఎలీషా నీవు వీటిని బాణములను తీసుకోవడమని అతనితో చెప్పగా, ఒక అద్భుత కార్యం జరుగుతోంది ఇక్కడ. యెహోయాషు అనేటువంటి దేవుని యొక్క రాజు ఆ ప్రవక్త చేత చెప్పబడిన రీతిగా వింటున్నాడు తెలుసుగా, విల్లు బాణము 2 తీసుకురా అని అడిగాడు. అడగగానే రాజు 2 తీసుకొచ్చాడు. జాగ్రత్తగా గమనించడా, నీ చెయ్యి వింటి మీద ఉంచు, నీ చెయ్యి వింటి మీద ఉంచు అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపునున్న కిటికీని విప్పమని చెప్పగా, కిటికీ విప్పు, ఆ తూర్పు దిక్కున్నది విప్పాడు. అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగానే అతడు బాణాన్ని ఆ తూర్పు దిక్కున్న కిటికీ వైపున వేసేశాడు. బాణం వదిలేశాడు. అతడు ఇది యెహోవా రక్షణ బాణము. ఇప్పుడు చెప్తా ఉన్నాడు, జాగ్రత్తగా అయ్యా, మంచిగా వినండి. ఆదాము అవ్వలు ఎలాగనైతే హేబేలుకు వారికి జరిగిన సమాచారం మాత్రమే చెప్పారో, చెప్పబడిన దాంట్లో నుంచి అద్భుతమైన ప్రత్యక్షతను పొందుకొని ఎలాగ విజయం పొందుకొని నీతిమంతుడిగా ఎంచబడ్డాడో, ఇక్కడ కూడా ప్రవక్త అయినటువంటి ఎలీషా మరణకరమైన రోగం చేత బాధపడుతున్నప్పుడు యెహోయాషు అనేటువంటి ఏంటది కరెక్టే, యెహోయాషు అనే రాజుకి తాను జరిగినటువంటి సంగతులను వివరిస్తూ, ఇదిగో నువ్వు పట్టుకున్న విల్లు ఈ బాణం ఏమై ఉన్నదో చెప్తా ఉన్నాడు. అక్కడ జాగ్రత్త వినాలి. బాణం ఏమై ఉన్నదో, విల్లు ఏమై ఉన్నదో సమస్తాన్ని చెప్తా ఉన్నాడు, వివరిస్తున్నాడు. తను ఇస్తున్న ఈ సమాచారంలో ఏ ప్రత్యక్షతనైతే పొందుకోవాలో ఆ రాజు తను పొందుకొని తీరాల. సమాచారం ఇవ్వడమే దేవుడి పని, ప్రత్యక్షత జరిగేది మాత్రము పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది. పాస్టర్ నిలబడి సమాచారం ఇస్తాడు, బోధ చేస్తాడు, నీలోనికి అది ప్రత్యక్షత రూపంలో అది చోటు చేసుకొని నిలదొక్కుకోవాలంటే మాత్రము అది పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షత గుండా చేయాల. ఆమేన్. తర్వాత ఇది యెహోవా రక్షణ బాణము, ఇది యెహోవా యొక్క రక్షణ బాణము, సిరియన్ల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము, సిరియన్ల చేతిలో నుంచి మిమ్మల్ని రక్షించే బాణమయ్యా. ఇగో ఈ బాణం ఏదో కాదు, మళ్ళీ స్క్రూ డ్రైవరే బాణం ఇది ఈసారి. అప్పుడేమో తలపు చెవి, ఇప్పుడు బాణం. ఇది సిరియన్ల చేతిలోంచి మిమ్మల్ని విడిపించే రక్షణ బాణం ఇదే. సిరియాను నాశనమగునట్లు నీవు అఫేకుల వారిని హతము చేయదువని చెప్పి బాణములను పట్టుకోమనగా అతడు పట్టుకునేను, గట్టిగా పట్టుకున్నాడు బాణాల్ని. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుకోమన్నప్పుడు ఈ బాణాలు తీసి నేలకు ఇట్లా అని కొట్టవయ్యా అని అడిగాడు. కొట్టు నెలకి. అతడు ముమ్మారు కొట్టెను. ఏం చేస్తాడు? ఇగో కొట్టి మానెను. 3 సార్లు కొట్టాడు. టంగ్ టంగ్ టంగ్
ప్రవక్త ఏం చెప్పాడు? ఇంతకీ బాణం ఏంటిది? ఇది దేనికి? ఎవరి చేతిలో నుంచి? సిరియన్ల చేతిలో నుంచి రక్షించేటువంటి యెహోవా యొక్క రక్షణ బాణం. ఇది మిమ్మల్ని ఖచ్చితంగా ఆఫ్రికాలో మీకు జరిగే యుద్ధంలో నువ్వు గెలుస్తావు. ఇక ఈ బాణం తీసుకో, కొట్టు అనగా నీ చేతికి ఇచ్చాడు. నువ్వేం చేస్తావు? కొట్టమంటే కొడతావా? ప్రవక్త చెప్పింది పోతే ఏమవుద్ది నీ పరిస్థితి? తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి 17వ వచనం నుంచి. తూర్పు వైపునున్న కిటికీ ఇప్పుమని చెప్పగా అతడు ఇప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియానుల చేతుల నుండి మిమ్మల్ని రక్షించు బాణము. సిరియానులు నాశనమవునట్లు నీవు అఫేకుల వారిని హతము చేయమని చెప్పి బాణములను పట్టుకోమనగా అతడు బాణములను పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. జాగ్రత్తగా గమనించండి. ఈ యెహోయాషు రాజుకి ప్రేమ ఎక్కువ, అందుకే ప్రవక్త మరణం అవుతున్నప్పుడు వచ్చి పలకరించడానికి వచ్చాడు. 2, ఈ రాజుకి విధేయత కూడా ఎక్కువ. ఏది చేయమంటే చేస్తాడు. కిటికీది తీస్తాడు, బాణం పెట్టు పెడతాడు, వదులుతాడు, బాణం పట్టుకుంటాడు, కొడతాడు. విధేయత కూడా ఎక్కువే. సార్ నా మాట వింటున్నారా? వృత్తిజ్ఞానలాగా అన్నట్టు ఇదంతా. సార్ ఎంత పని చెప్తే అంత పని గొడ్డి చాకిరిలాగా చేస్తాడు. ఏది చేయమంటే చేస్తాడు. కొట్టరా అనగానే కొట్టాడు. తర్వాత చూడండి, అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి యెహోయాషు రాజు షాక్ అయిపోయాడు. నేనేం చేశానయ్యా? నువ్వు కిటికీ తీయమంటే తీసా, బాణం ఎక్కుబెట్టమంటే ఎక్కుబెట్టా, బాణాలు పట్టుకోమంటే పట్టుకున్నా, నేల కొట్టుమంటే కొట్టా, నువ్వు చెప్పిందే చేశాగా. ఇక్కడ కోపము అతడిలో ప్రేమ తక్కువైనందుకు కాదు, విధేయత తక్కువైనందుకు కాదు, ప్రత్యక్షత తక్కువైనందుకు. ప్రత్యక్ష తక్కువైందా? ఏం ప్రత్యక్ష తక్కువైంది? తర్వాత చూడండి అంటాడు, అతని మీద కోపగించి నీవు 5 మార్లను 6 మార్లను కొట్టిన ఎడల సిరియానులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసియుందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియానులను ఓడించదమని చెప్పాను. కొట్టు అన్నప్పుడు కొట్టావు కానీ ఎన్ని మార్లు అడగాలగా? పోనీ ఎన్ని మార్లు అడగకుండానే కొట్టరా అంటే కొడతానే ఉండకపోయావు ఆగుమని చెప్పేదాకా అన్ని విజయాలు వచ్చిండేవి నీకు. ప్రత్యక్షతలో లోపాన్ని బట్టి ప్రవక్త కోపగించాడు. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? తీసుకో అన్నాడు, కొట్టు అన్నాడు, కొడుతూనే ఉండు, సౌండ్ భరించలేక సరే ఆపరా అంటాడు. కానీ ఒక రోజున ఆయన అనేదా కొట్టొచ్చుగా. ఆయన ఒక్కసారి కొట్టమంటే ఈయన ఒక్కసారి కొట్టి ఆపేటోడు కాదు, ముమ్మారు కొట్టాడు, 3 సార్లు కొట్టాడు. బట్ 3 సార్లు కొట్టాడు, ఇంకో 2 సార్లు కొడితే ఏమయ్యేది? అసలు ఎన్నిసార్లు కొట్టాలో చెప్పాడా? చెప్పలే. ఇది ప్రత్యక్షత గుండా రావాల్సిన విషయం. ఇది సమాచారం లోపం లేదు, ప్రవక్త నుంచి వచ్చినటువంటి వాక్కుల లోపం లేదు. ప్రాఫిట్స్ ఆర్ రైట్. ప్రవక్తలు సరిగ్గానే ఉన్నారు. ప్రవక్త దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత గుండానే సమాచారాన్ని చక్కగా బయటకు వదులుతా ఉన్నారు. కానీ గ్రహించుచున్న ఈ ప్రజలలోనే తేడాలు ఉన్నాయి. ఈ ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానాలలో ఏ తప్పు లేదు, కానీ తీసుకొనిచున్న ప్రజలలోనే ప్రత్యక్షతల తేడాలు ఉన్నాయి. ఏ వర్తమానం అయితే ఏ ప్రవక్త చెప్పిండో ఒక రోజు అదే ప్రవక్త ఆ వర్తమాన విషయంలో ఈ ప్రజలను బట్టి కోపగిస్తాడు. ఏమైంది నా మీ ప్రత్యక్షత? ఐఎమ్ హియర్ టు ప్రొక్లెయిమ్ ది మెసేజ్. వర్తమానాన్ని ప్రకటించడానికి నేను వచ్చా. ప్రత్యక్షత నువ్వు పొందుకోవాలా ప్రభు దగ్గర నుంచి. ఇక్కడ యెహోయాషు రాజు చేసేది కూడా అదే. ప్రత్యక్షత అధికమైన చోట సిరియన్ల పైన అధికంగా మొత్తం వారు పూర్తిగా నాశనమయ్యే వరకు కొట్టేవాడు. కానీ ఏం జరిగింది? పూర్తిగా నాశనమయ్యే వరకు కొట్టే అవకాశం దక్కలే. 3 సార్లు కొట్టావు, ముమ్మారే గెలుస్తావు, పో, తర్వాత లేదు నీకు.
3 సార్లు దండెత్తితే సిరియల్ని జయించగలుగుతావా? కుదరదు నాయన. వారు లేకుండా హతం చేయాలంటే ఎన్నిసార్లు వాళ్ళు ఓడించాలో అన్నిసార్లు కొట్టుంటే బాగుండు. ఇది సమాచారము, ఇది చెప్పడంలో ఉండదు, గ్రహించడంలో ఉంటుంది. చెప్పేది ఏంటంటే ఇది యెహోవా యొక్క రక్షణ బాణము, సిరియల్ నుంచి కాపాడేది, నీకు విజయాన్ని ఇచ్చేదని మాత్రమే చెప్తారు. కానీ ఎన్నిసార్లు కొట్టాలి అంటే అది ప్రత్యక్షత గుండా పొందుకోవాల్సిన విషయం. దీన్నే ప్రవక్త అంటాడు, ద ప్రాఫెట్ ఎలీషా ప్రవక్త. అతనికి సమాచారాన్ని ఇచ్చాడు, వర్తమానాన్ని ఇచ్చాడు, మార్గాన్ని కూడా చూపించాడు. కానీ నడవవలసిన రీతిలో విధేయత ఉన్నా సరే ప్రత్యక్షత లోపం వల్ల, మంచి విధేయత మంచి ప్రేమ కలిగిన వ్యక్తి అయినా సరే ప్రత్యక్షతలో లోపం ఉంటే ఓటమే. ఈ రోజున సంఘశాఖ వారు నీకన్నా నాకన్నా మంచి విధేయత కలిగిన వారయ్యా. ప్రార్థనలో, ఉపవాసాలలో, సహాయాలు చేయడంలో, దేవుడి కోసం తమ జీవితాలు అర్పించడంలో, ధనము యొక్క కేటాయింపుల్లో కానీ నీకన్నా నాకన్నా మంచి చక్కటి ప్రవర్తన కలిగి, దీన మనస్సు కలిగి, ఎక్కువ విధేయత కలిగిన వారు. ప్రేమలు నీకంటే నాకంటే ఎక్కువ వాళ్ళని ఎక్కువ కనబడుతూ ఉంటాయి. మొన్న ఈ మధ్య రీసెంట్గా ట్రూ స్టోరీ చూసా. ఇక్కడ కదా, అబ్రాడ్ కంట్రీలో తన కొడుకుని ఒక వ్యక్తి హత్య చేశాడు. చేసినప్పుడు ఆ వ్యక్తి పలుకుతున్న మాటలకు నిజంగానే చూస్తున్నా నాకు నిజంగానే హృదయం అంతా ఇట్లా పిండేసినట్టుగా అయిపోయింది. అక్కడ తన కొడుకుని కత్తితో బాగా భయంకరంగా చంపేసిన తర్వాత కోర్టులో తన భార్య, తన యొక్క సహోదరులు, బంధువులు అందరూ వచ్చారు. వచ్చి ప్రతి ఒక్కరు వీరిని శిక్షించండి, చంపండి అని వాళ్ళకు తోచినటువంటి భావోద్వేగాలు మాట్లాడారు. ఆయన వచ్చారు, ఏమన్నాడో తెలుసా? అతన్ని బ్రదర్ అని సంబోధిస్తూ, బ్రదర్, నేను నమ్ముచున్న నా విశ్వాసాల్ని నేను ఇంకా ముందు కొనసాగించడానికి నువ్వు నాకు అప్పచెప్పబడిన అతి కఠినమైన పరీక్షలో ఒక పరీక్షగా నిలబడ్డావు. అయినా సరే దేవుడి నామములో నేను క్షమిస్తున్నాను అన్నాడు ఆయన. తన కన్న కొడుకుని యవ్వన స్థాయికి వచ్చాక చంపినటువంటి హంతకుని చూసి చెప్పిన మాట. సంఘశాఖ వారే మనకంటే తక్కువగా ఉన్నారనుకుంటున్నారా? ప్రేమల్లో, క్షమించడంలో, విధేయతల్లో మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నట్టు కనిపిస్తుందా? కాదయ్యా. ఓన్లీ ద డిఫరెన్స్ మేకర్ వచ్చేసి, తేడాను చూపించేది ప్రత్యక్షత ఒకటే. వారికి దక్కని విజయం మనకు దక్కుతుందంటే ప్రత్యక్షతలోనే ఉందయ్యా. ఆ ప్రత్యక్షతకు కారణమయ్యేటువంటి ఈ వర్తమానాలు చదవండి నాయన అంటే ఎవరు చదవతలా? ఏదైతే నీలో జీవాన్ని ఉత్పత్తి చేసి నీలో మలినాల్ని కడిగి రాజ్యంలో కూర్చోబెట్టగలుగుతో ఆ వర్తమానాల దగ్గరే, ఆ ప్రత్యక్షత ఉత్పత్తి చేసేటువంటి ఆ పుస్తకాల దగ్గరేనయ్యా మనం నిర్లక్ష్యాలు. ఈ రోజున ఆ రాజును చూడండియ్యా, విధేయత చాలా చక్కని మంచి విధేయత, ప్రేమ కలిగిన వాడు కనుకే రాజు అయినటువంటి అధికారంలో ఉన్నా సరే తగ్గింపుతో ప్రవక్త యొక్క మరణకరమైన స్థితిగతుల దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అయినా సరే ప్రత్యక్షత లోపం వల్ల తక్కువ ప్రత్యక్షతకి తక్కువ విజయం వచ్చింది. సిరియన్లు మాత్రం మిగిలిపోయారు. రక్షణ బాణం దొరికితే సరిపోదు, ఆ రక్షణ బాణమును వాడటం కావాల్సిన ప్రత్యక్షత కావాలి. వర్తమానం దొరకగానే సరిపోలే, ఈ వర్తమానమును గ్రహించుట కావలసిన రెవల్యూషన్ రావాలా. వెండి పరిచర్లో కొంతమంది ఉంటూ తక్కువ ప్రత్యక్షలోని తక్కువ విజయాలు పొందుకుంటున్నారు. ఎక్కువ ప్రత్యక్షత ఎక్కువ విజయాలకు కారణమవుతుంది. మీకు బైబిల్లో అనేకమైన ఉదాహరణ టక 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 చూపించుదినా? సరే గమనించాను. యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత బాలుడిగా ఉన్నటువంటి ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్న ఒక రాజు. ఈ విషయము ఆయనకు భౌతికంగా కాపలాగా దేవుడు పెట్టినటువంటి యోసేపుకే కానీ మరియా కానీ తెలియదు. కానీ ఇక్కడ ప్రత్యక్షత అవసరమైనది. దేవుడు నేరుగా ఒక దూతను పంపించి ఈ సమాచారాన్ని ప్రత్యక్షత రూపంలో ఆ యోసేపుకు బయలుపరిచాడు. శిశువుని చంప వెదకు చూచుతున్నారు, నీవు వెంటనే వెళ్ళి ఐగుప్తుకి వెళ్ళు. ఈ ప్రత్యక్షత అక్కడ ఉన్నటువంటి వారి ప్రాణాలు కాపాడున్నటువంటి కారణమైంది. ఈ సమాచారం యొక్క బయలుపాటు వారిని కాపాడడానికి కారణమైంది. ద మోర్ ద రెవల్యూషన్, ద మోర్ ద ఇన్ఫర్మేషన్, ఎవరికి తెలియపరచబడకుండా ఉండేటువంటి లోతైన సమాచారం తెలియపరచబడుతున్న కొలది విజయం అత్యంత సమీపం అవ్వాలి. కానీ సమాచారం ఎక్కువగా వస్తుంది కానీ
ప్రత్యక్షత సన్నగిలుతున్నప్పుడు విజయాలు సన్నగిలుతూ ఉంటాయి. విజయం దాచిపెట్టబడేదే ప్రత్యక్షతలోనే. 1200 వర్తమానాలు అందరి దగ్గర, నీ దగ్గర, నా దగ్గర ఉన్నాయి. మనందరి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే ప్రత్యక్షతలోనే వ్యత్యాసం. ఏ స్థాయిలో నువ్వు ఏ విషయాన్ని గ్రహించగలిగావు, ఆ ప్రత్యక్షత దగ్గరే విజయపు స్థాయిలు సంపూర్ణంగా ఆధారపడి నిలబడి ఉన్నాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలు కూడా మీరు చూసినట్లయితే ఫరో యొక్క పరిపాలనలో ఒక గొప్ప కరువు రాబోతా ఉంది. దాని గురించి ప్రపంచ దేశాలన్నీ భయంకరంగా వణకి చచ్చిపోయి మృతతుల్యమైపోయాయి. కానీ చిన్న ప్రత్యక్షత ద్వారా కాపాడబడిన రాజ్యము ప్రజలను చూస్తున్నాం అక్కడ మనం. దేవుడు కలప చెప్పాడు. ఆ కలలో నుంచి సత్యాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రత్యక్షత దేవుడు కేవలం ఒక్కరికి మాత్రమే ఇచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి ఆ ప్రత్యక్షతను బయలుపరచగానే అదే ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షత నుంచి బయటకు వచ్చినటువంటి విధేయత, ఆ ప్రత్యక్షతలో సమాచారం ఉంది, ఆ సమాచారానికి లోబడిన విధేయత ఉన్నది. ఆ విధేయతలో రానున్న 7 సంవత్సరాల భయంకరమైన కరువులో నుంచి వారు కాపాడబడుటకు కారణమైనది. రెవల్యూషన్, ప్రత్యక్షత నిన్ను బ్రతకనిస్తుంది. ప్రత్యక్షత నీకు విజయాన్ని ఇస్తుంది. ప్రత్యక్షతే నిన్ను దేవుడికి సమీపస్తులుగా చేసేది. ప్రత్యక్షతే మనల్ని ప్రత్యేకంగా చేసేది. ఈ ప్రత్యక్షతే విశ్వాసులలో సంఘశాఖన వర్తమానంలో కూడా బంగారు పరిచరణ, వెండి పరిచరణ, కర్రదా మంటిదా నిరూపించేది. ఇదంతా కూడా కేవలం ఆధారపడ్డది అయ్యా ప్రత్యక్షత మీద మాత్రమే. ఈ ప్రత్యక్షత ఎలా వస్తుంది అయ్యా? ఎట్లా వస్తుంది? నాట్ ఓన్లీ బై ఫెయిత్, విశ్వాసం ద్వారా కూడా ప్రత్యక్షత వస్తుంది. దెర్ ఆర్ సమ్ అదర్ వేస్, చాలా రకాల మార్గాలు ఉన్నాయి. ఎస్, రక్షణ వలన కూడా ప్రత్యక్షత వస్తుంది, ఆత్మ వలన ప్రత్యక్షత వస్తుంది. దేవుడు ప్రవక్త ద్వారా ప్రవేశపెట్టిన మరికొన్ని మార్గాలు చూడాలంటే ఫాస్టింగ్ వల్ల కూడా ప్రత్యక్షత వస్తుంది, ఉపవాసం వల్ల ప్రత్యక్షత వస్తుంది. మీకు ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. దేవుడి కాల ప్రవక్త 7 ముద్రలు బోధిస్తున్నప్పుడు తను పాక్షిక ఉపవాసంలో ఉన్నాడనే విషయాన్ని చూపించాను. ఆయన ఉన్నటువంటి ఆ ఉపవాసమే అతడికి ఆ ప్రత్యక్షతలో ఉండడానికి ఇది కారణమవుతా ఉంది. ద మోర్ యూ ఫాస్ట్, ద మోర్ ద రెవల్యూషన్ యూ గెట్. కానీ ఆ వచ్చే ప్రతి ప్రత్యక్షత మళ్ళీ అబ్సల్యూట్తో వాక్యం చేత మళ్ళీ పరీక్షించబడాల్సిందే, సరి చేయబడాల్సిందే. అయ్యా దేవుడి చిత్తమును బట్టి మరొకసారి మాట్లాడుతూ ఈ ప్రత్యక్షతలో ఉన్న స్థాయిలు, ప్రత్యక్షత పొందుకోవడానికి మార్గాలు గమనించుదాం. కానీ నేను మీకు ఇప్పుడు మిమ్మల్ని వదలడానికంటే ముందు ఒకే ఒక ఆలోచనతో మిమ్మల్ని వదులుతా ఉన్నా. ఏంటయ్యా అంటే నీ విజయము నీ ప్రత్యక్షత పైన ఆధారపడదు. నీ భాగస్వామికి బాగా ప్రత్యక్షత ఉంటే నీకు విజయం వస్తుంది అనుకునేవు. అయ్యా నువ్వు ఎగ్జామ్ రాస్తే మీ ఆవిడ పాస్ కాదు, ఎవరు ఎగ్జామ్ రాస్తే వాళ్ళే పాస్ అవుతారు. ఎవరికి ప్రత్యక్షత ఉంటే వాళ్ళే పాస్ అవుతారు. నా ప్రత్యక్షత తీసుకెళ్ళి నేను మా కొడుకు మీద పెడతా, మా నాన్న మీద పెడతా, కుదరదు. నీ ప్రత్యక్షత నిన్ను కాపాడేది. నీ విజయం నీ ప్రత్యక్షతలోనే ఉన్నది. ఇది లోక సంబంధమైన విద్య పైన ఆధారపడింది కాదయ్యా. ఈ లోక చదువుల్లో లేదు ఇది. ప్రత్యక్షత చదువును బట్టి వస్తే గనక గొప్ప గొప్ప ఐన్స్టీన్లు ఎప్పుడో రక్షించబడి చచ్చిపోయేవాళ్ళు, రక్షణ లేకుండా చనిపోయారు వాళ్ళంతా. విజయము కేవలం ప్రత్యక్షతలో మాత్రమే దాదు. అలాంటి ఆ గొప్ప ప్రత్యక్షత దేవుడు మీ అందరికీ దయచేయను గాక. మొక్కరిచ్చండి. దీన్ని దేవుడు అనుగ్రహించిన కొద్ది భాగాలుగా మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. దేవుడు దీవించాక మొక్కరిచ్చే ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సోదరులు రూబెన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం.
మహోన్నతుడ మహాగౌడ సర్వాధికారి తండ్రి నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా నీ యొక్క సన్నిధిలో ఈ విధంగా కూడుకొనుటకును ప్రభా, ఈ జీవ సంబంధమైనటువంటి ప్రభా మాటలు వినడానికి ప్రభా, ఈ సమయంలో మమ్మల్ని సజీవుల గుంపులో ఉంచినందుకు నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. పరిశుద్ధుడా, ప్రత్యక్షత వలన విజయాన్ని ఏ విధంగా పొందుకోవాలో ప్రభా, ఆ ప్రత్యక్షత ఉంటేనే విజయం ప్రభా మా సొంతమవుతుందని మేము మాట్లాడినట్టు ప్రభా. ఈ కాలంలో ప్రభా మేము ఉంటుండగా దేవానికి స్తోత్రాలు. నువ్వు అనేక మార్లు ప్రభా ప్రేమ దేవానికి స్తోత్రాలు ప్రభా. సమస్తం పొందుకుంటామని ప్రభా, విశ్వాసంతో పొందుకుంటామని ప్రభా, అనేకమైనటువంటి బలహీనతలు మేము ఉంటుండగా ప్రభా ఉంటే సరిపోదు కానీ ప్రభా, దానికి తోడు ప్రత్యక్షత అవసరమైంటుంది ప్రభా. ఏబేలు ఏ విధంగా అయితే కలిగి ఉంటా ఉంటుండో ప్రభా, మేము కూడా ప్రభా చివరి దినాల్లో ఆ విధంగా ప్రభా మేము ఉండవలసి ఉంటుండగా ప్రభా, మరొకసారి మా ఆత్మీయ మతిమరుపును ప్రభా తీసివేటకు ప్రభా ఈ వర్తమానం ఇచ్చేందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఇకనైనాను ప్రభా మేము విజయం మా సొంతం కావాలంటే ప్రభా ఇవా రెండింటితో పాటు ప్రభా ప్రత్యక్షతను కూడా ప్రభా మేము పొందుకొనవలసిన వారమై ఉంటున్నాం ప్రభా. అది ఏ విధంగా పొందుకోవాలో ప్రభా ఆ యొక్క తాలపు చెవిని మాకు ఇచ్చినటువంటి దేవుడు వహించడానికి ప్రభా, ఉపవాసం వల్ల ప్రార్థన వల్ల ప్రభా రక్షణ వల్ల మేము దాన్ని పొందుకొనగలుగుతామని ప్రభాను తెలిపినటువంటి స్థితిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మేము దాన్ని పొందుకొనడానికి ప్రభా అత్యధికంగా ప్రభా మేము దానికి తగినట్లుగా ప్రభా నడిచే భాగ్యం నీకు మా అందరికీ దయచేయండి. సర్వశక్తి మంతుడానికి వందనాలు ప్రభా. మేము బలహీనులమే ప్రభా నీకు స్తోత్రాలు. కానీ మమ్మల్ని నమ్మినటువంటి నీ దేవుడు శక్తిమంతుడు వహించిన సంకల్పంలో ప్రభా మమ్మల్ని ఉంచబట్టే ప్రభా ఈ యొక్క ప్రత్యక్ష విధమైనటువంటి సంగతులను మాకు బోధపరుస్తూ ఉన్నారని మేము నమ్ముతా ఉంటున్నాం. వీటన్నిటిని మాకు బయలుపరుస్తూ ఉంటున్నారని నమ్ముతా ఉంటున్నాం. ఎందుకనగా ప్రభా ఈ లోకంలో గొప్పవారు అనబడుతున్న వారు ప్రభా, జ్ఞానం కలిగినటువంటి వారు ఎందరో ఉన్నప్పటికీ ప్రభా వారితో మేము సరిపోలేమప్పటికీ ప్రభా కేవలం నీ కృప వల్ల మేము దీన్ని పొందుకునగలుగుతా ఉంటున్నాం. వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం ప్రభా. ఇక నీ అధికమైనటువంటి ప్రత్యక్షతను ఏ విధంగా పొందుకోవాలో ప్రభా ఆ స్థితి అంతటిని ప్రభా మేము కలిగి ఉండేటువంటి భాగ్యం విత్తనం ఏ విధంగా అయితే నూరంతలుగా ఫలభరితమైతా ఉంటున్నదో ప్రభా ఆ విధంగా మేము ఫలించినట్లు నీ కృపని మనం ప్రార్థిస్తాం. ప్రత్యక్షతకు ఆ విధంగా ప్రభా మేము అందరం ప్రభా కలిగి ఉండే భాగ్యం మాకు దయచేయండి. ఆ మర్మయుక్తమైన సంగతులను ప్రభా విజయాన్ని పొందుకోవాలంటే ప్రభా ఈ చివరి దినాల్లో ప్రభా ఈ కాల వర్తమానికుడు సెలవిచ్చినటువంటి ఆ వర్తమాన ప్రకారం ప్రభా దేవానికి వందనము స్తోత్రాలు ప్రభా వాటన్నిటిని మేము పొందుకునే ధన్యతను భాగ్యమని మాకు దయచేయండి. ఇశ్రాయేలుకు రాజు అయినటువంటి అతనే ప్రభా విధేయత కలిగి ఉన్నప్పటికీ విశ్వాసము కలిగి ఉన్నప్పటికీ ప్రభా దేవానికి వందనము స్తోత్రాలు. ప్రత్యక్షత లేనప్పుడు ప్రభా పొందుకోలేనటువంటి స్థితిని చూస్తూ ఉంటున్నాం. మేము కూడా ప్రభా ఈ చివరి కాలంలో వర్తమానాన్ని కలిగి ఉంటున్నామని ప్రభా భ్రమలో ఉంటే నన్ను మమ్మల్ని క్షమించు ప్రభా. ఈ అధికమైనటువంటి ప్రత్యక్షతను పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. ఏ విధమైతే ప్రభా ప్రత్యక్షతను కలిగి ఉంటా ఉంటున్నాడు ప్రభా మేము కూడా ప్రభా అలాంటి ప్రత్యక్షతను పొందుకునే ధన్యతను భాగ్యం నీకు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తాం. దేవానికి వందనాలు ప్రభా. ఇక మా శక్తి వల్ల మా బలం వల్ల కాదు కానీ ప్రభా నీ కృప వల్ల మాకు సాధ్యమై ఉంటుంది ప్రభా. మా అందరి ఏళ్ళ ప్రభా మీరు కృప చూపుతున్నారని మేము నమ్ముతాం. కృపలో ప్రభా మేము ఐశ్వర్యవంతులు మగునట్లు ప్రభా ఆ ప్రత్యక్షతలో మమ్మల్ని ఇంకా ఎదిగింపజేయమని ప్రార్థిస్తాం. నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తాం. ఇంతవరకు ప్రభా అనేకమైన సంగతులు మా ముందు ఉంటుండగా ప్రభా వాటిని మా ప్రాణములో మీరు స్థిరపరచమని ప్రార్థిస్తాం ప్రభా. అవి ఫలాల రూపకంగా ప్రభా అవి వృద్ధిపరచమని ప్రార్థిస్తాం. మీరు నీ కృపతో జ్ఞాపకం చేసుకుని ముందున్న సమయంలో నీ కాపుదల ప్రసన్నతను నాకు మాకు తోడుగా ఉంచుకుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం నా ప్రార్థన చేయించున్నాము. మధ్యలో ఉన్న సహోదరులు వసంత్ గారు ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా యేసయ్యా నీకు స్తుతి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభానైనా ఇంతవరకునైనా నీ ప్రియ కుమారుని మీరు నిలవబెట్టుకొని మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో దేవానైనా ఈ యొక్క వర్తమానము ప్రభానైనా పరలోకముల నుంచి అయినా నువ్వు బయలుపరిస్తేనే ఇది వస్తుందని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభా. నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా దేవా. ఇది ఎవరి వలన ఇది బయలుపరిచేటువంటిది కాదు, ఇది రక్త మాంసముల ద్వారా నాయన ఇది వచ్చినటువంటిది కాదు కానీ ప్రభా
కేవలం నాయన నువ్వు బయలుపరిస్తేనే ప్రభా నాయన ఇది మేము పొందుకోగలం. ఇదిగో ప్రభు మేము విజయం పొందుకోవాలంటే ప్రభా నాయన నీ ప్రత్యక్షత మా అనుగ్రహించినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో ప్రభు నాయన ఆ పేతురికి ఏ విధమైతే ఆ పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు ఇచ్చి ఉన్నావు, ఇదిగో ప్రభు నాయన బయలుపరచబడినటువంటి వాడికి మాత్రమే ఆ విజయము ఆ ద్వారమును తెలుస్తావని మేము నమ్ముతూ ఉన్నాం. ఇదిగో ప్రభు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు కూడా నాయన అలాంటి బయలుపాటు మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాం. ఇదిగో ప్రభు నాయన మా యొక్క భక్తి కానీ మా నీతి కానీ ప్రభా దీనిలో ఏది కనబడదు కానీ ఇదిగో కేవలం అనేవా ఇదిగో నాయన నీవు బయలుపరిస్తేనే తప్ప ప్రభుని మేము పొందుకోలేము. ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో మాలో ఒకవేళ ప్రత్యక్షత కొదవగా ఉంటే దాన్ని మీరు బయలుపరచమని అడుగుతూ ఉన్నాం. అలాగే మాకు ఏ రూపానైనా సరే ప్రభు మీరు బయలుపరచమని అడుగుతూ ఉన్నాం. ఇదిగో నీకు స్తుతి వందనాలు స్తోత్రములైనా తగినటువంటి విశ్వాసము ఎత్తబడి కృప ఎత్తబడి విశ్వాసమునైనా ఇదిగో ఆ ప్రత్యక్షతను పొందుకున్న కృపాభాగ్యం దయచేయమని అడుగుతూ ఇదిగో ప్రభు నీ స్తోత్రములు దేవా. ఇదిగో మేము అందరం ఇక్కడ కూడుకొని ఉండగా ప్రభునైనా మమ్మల్ని అందరం మీరు చూస్తున్నావు కనుక ప్రభునైనా ఇదిగో దేవా నీ స్తోత్రములు చెల్లిస్తున్నాము. సహాయములు దయచేయమని అడుగుతూ ఉన్నాము. ఆ ప్రత్యక్షతను మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాము. ఆ ప్రత్యక్షతలు ఏమాత్రము కొదువు లేకుండా ఉన్నట్టుగా సహాయములు దయచేయమని అడుగుతున్నాము. ఇదిగో ప్రభు మేము కోరుకుంటున్నది ఇదిగో పరిపూర్ణమైనటువంటి ఆ ప్రత్యక్షతను మాకు దయచేయండి. ఇదిగో ప్రభు పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షతలో పరిపూర్ణమైనటువంటి విజయం ఉంటుందని అని అంటున్నావు. ఇదిగో ప్రభు మాకు సహాయములు దయచేయమని అడుగుతున్నాం. ఓ ప్రభా నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభునైనా. ఇదిగో ఎవరికి లేనటువంటి ఇదిగో ఆ బయలుపాటు మాకు అనుగ్రహించినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగోనైనా ఇంకా అనేకమైనటువంటి విషయాలనైనా తెలియపరచబడవలసి ఉండగా ప్రభునైనా నీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో దేవాని స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో మాకు అనేకమైనటువంటి సమాచారాలు చెప్పుచుండగా ప్రభునైనా ఆ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నా. ఓ ప్రభునైనా ఎలీషా ఏ విధముగా అయితే ఇదిగో ప్రభు చెప్పబడి ఉన్నదో ప్రభునైనా ఇదిగోనైనా నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభునైనా. మేము ప్రభునైనా నీవు ఆగు అనేంత వరకు కూడా ప్రభునైనా ఆ ప్రత్యక్షతలో ముందుకు పోయే కృపాభాగ్యములు దయచేయమని అడుగుతున్నా. ఓ ప్రభా నీ స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. అది ఎక్కడి వరకునైనా అది నీ యొక్క నిత్య జీవంలోనికి ప్రభునైనా అది ఎక్కడి నుంచి బయలుపరచబడి ఉన్నదో ప్రభునైనా ఇదిగో మేము అక్కడి వరకు వెళ్ళడానికి కృపాభాగ్యములు దయచేయండి. ఇదిగో మేము అక్కడి వరకు చూడటానికి కృపాభాగ్యములు దయచేయమని అడుగుతున్నా. ఇదిగో ప్రభునైనా వర్తమానాలు చదివే ప్రత్యక్షతను దయచేయండి. విశ్వాసమును పొందుకున్న ప్రత్యక్షతను దయచేయండి ప్రభా. ఇదిగో అన్నింటికీ అయినా ఇదిగోనైనా ఆ యొక్క వినయం విధేయత కలిగి ఉంటాన్ని కృపాభాగ్యములు దయచేయండి. ఓ ప్రభునైనా నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగోనైనా మేలైనటువంటి దానిని చేత పట్టుకోవడానికి కృప చూపించమని అడుగుతూ ఉన్నా. ఇదిగో ప్రభును సజీవుడైనటువంటి వాడు అయ్యా. ఇదిగో ఈ కాలం యొక్క వర్తమానమని మాకు బయలుపరిచి ఉన్నా ప్రభునైనా. ఇదిగో ఆ యొక్క భార్యగానైనా ఈ కాలం యొక్క వర్తమానములను నువ్వు ఉంచి ఉన్నా ప్రభునైనా. ఇదిగో ప్రభు ఇంత గొప్ప ప్రత్యక్షతను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభునైనా. ఇదిగో మరొకసారి నాయన మీ దాసులు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో అతని పేదలు తిప్పుచుండగా ఇంకా అనేక వర్తమానములు సిద్ధపడుచుండగా ప్రభునైనా ఇదిగో ఆయన సిద్ధపడలేడు కానీ ప్రభునైనా మీరు బయలుపరచమని అడుగుతూ ఉన్నాము. ఇదిగో ప్రభా దాని మీదనే సజీవమైనటువంటి సంఘము నిర్మించబడాలని అంటున్నాం ప్రభునైనా. ఇదిగో దాని మీదనే ప్రభునైనా ఏ ఫలాలు కానీ నాయన ఏవి కూడా నాయన బయటికి తీసుకురాలేదు కానీ కేవలం నాయన ప్రత్యక్షత ద్వారానే ప్రభునైనా ఆ ఏ బయట మేము చూస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభు మా క్రియలతో కానీ ఇదిగో నాయన మా యొక్క పనులతో కానీ ప్రభునైనా కేవలం మా బయలుపాటుతోనే నాయన నువ్వు మాకు బయలుపరుచున్నావు కనుక ఇదిగో ప్రభు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. ఇదిగో నాయన ఈ యొక్క లేఖనముల ప్రభా మంచి నేలను పడి ప్రభు అభివృద్ధి చెందినట్లుగా సహాయములు దయచేయండి. ఈ విత్తనములు ప్రభు నాయన సాతానుడు దొంగిలించకుండా నాయన సహాయములు దయచేయమని అడుగుతున్నాను. ఇదిగో ప్రభు నాయన నీ స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. ఇది మన 100 గాను 30 గాను ప్రభు నాయన ఇదిగో 60 గాను 100 గాను ఫలించినట్లుగా సహాయములు దయచేయమని అడుగుతున్నాను. ఇదిగో మీరే తోడుగా నడిపించండి ఇప్పుడు నీ ప్రత్యక్షతలోను. ఇదిగో ప్రభు నాయన నీ విజయములోను మేమందరము కూడా ప్రభు నాయన ముందుకు పోయే ఆ కృపాభాగ్యమును దయచేయమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాము. సర్వశక్తి సంపన్న ప్రియ సహోదరులు చేసిన ప్రార్థన అంతటిలో కూడా మేము ఏకీభవిస్తూ ఉన్నాము. విజయాన్ని పొందుకోగలిగేటువంటి ఆ ప్రత్యక్షతను మాకు దయచేయండి ప్రభు. ప్రత్యక్షతే మమ్మల్ని ప్రత్యేకపరిచేది. ప్రత్యక్షతే నిజంగానే ప్రభు మాకు విజయాన్ని అనుగ్రహించేది.
ప్రత్యక్షత ప్రభా పరలోకపు స్థానంలో మమ్మల్ని కూర్చోబెట్టగలిగేది కనుక ఆ ప్రత్యక్షతలో ఏమాత్రం లోపం లేని వారిగా ఈ ముందులాగా కృప చూపండి. అధికంగా ప్రత్యక్షతను పొందుకుంటూ ఏ మార్గాల్లో అయితే ప్రభా ఈ గడియ వర్తమానికుడి ద్వారా మీరు సెలవిచ్చున్నారో వాటన్నిటినీ కూడా ప్రభా భవిష్యత్ దినాల్లో మేము వాటిని పరిశీలించలాగున, వాటి గుండా మేము నిజంగానే ప్రత్యక్షతలో దినదినము ఎదుగులాగున నాయన మాతో పాటు అనేకులు ఎదుట పెట్టబడినటువంటి ఇవే వర్తమానాలు మేము చదువుచుండగా మా మనుష్య జ్ఞానమును పక్కన పెట్టి, మా స్వనీతిని, సొంత జ్ఞాన, సొంత భక్తిని పక్కన పెట్టి మీ నుంచి పొందబడేటువంటి ప్రత్యక్షత కూడా సమస్తానికి ప్రభు మేము గ్రహించే శక్తి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయినా అలాగ విజయాన్ని పొందించబడేటువంటి ప్రభు కటాక్షము పొందబడుతున్నటువంటి ప్రజలుగా మేము ఉండేటువంటి కృపను భాగ్యం మనం అందరికీ దయచేయమని ప్రార్థిస్తాం. అంతేకాకుండా ఆయన కానుకల పెట్టెలో తమ గుప్పిలు ధారాళముగా విప్పిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. కడుపులతో బాధపడుతున్న శాలను కూడా మీ చేతికి అప్పగిస్తా ఉన్నాను. ప్రభు యేసుక్రీస్తు నామములో పరిపూర్ణమైన స్వస్థత ఇప్పుడే ఆ కుమారుడికి కలుగును గాక. ఈ సంఘాన్ని ఆశీర్వదించండి. హైదరాబాద్ లోను వరంగల్లో ఉన్నటువంటి సహోదరి సహోదరులను కూడా మీరు ఆశీర్వదించండి. ప్రభు ఈ పరిచయం మీరు దీవించండి. ఇది నీ సంఘము, మీరే కట్టమనియు నీ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుమారుని కుమార్తెను ప్రభు నీ ఆత్మచేత నీవే అభిషేకింపచేసి నీవే బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తా ఉన్నా. జరగనే ఉన్న ప్రేమ విందులో కూడా మీరు తోడుగా ఉండమని, ఆయన మీలో గొప్పవాడను ప్రతివాడు కూడా పరిచారం చేయవాడై ఉన్నాను సెలవిచ్చిన రీతిగానే మేమందరం కూడా ముందుకు సాగుతూ ఉండేటువంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. మాలో గర్వాలు కానీ, మత్సరాలు కానీ, హెచ్చుతనాలు కానీ ఏమీ లేకుండా అన్ని విషయాల్లో నిన్ను మాదిరిగా మేము తీసుకోవచ్చు. నీవు ఏ విధంగా తగ్గించు జీవితాన్ని జీవించి ఉన్నారో అలాంటి జీవితం మాలో ఉండేలాగా కృప చూపమని ప్రార్థిస్తాం. అయినా ఆ భోజనాల విషయంలో సిద్ధపరిచిన వారేమి, పాలుపంపులు పొందుకున్న వారేమి, పనిచేసిన వారేమి ప్రతి ఒక్కరిని కూడా ప్రభ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తాము. కనికరం చూపమని, ఆహార పదార్థాలన్నీ కూడా పరిశుద్ధపరచమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును.